మీరు రాసిన వాటి విషయమై నేను చెప్పు. స్త్రీని ముట్టుకునుట పురుషునికి మేలు అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. భర్త భార్యలకు ఎలాగునో అలాగనే భర్తకు వారి వారి ధర్మములను నడుపవలను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిషుడు మహోన్నతుడైన మా యేసయ్య నీ బంగారు పాదలకై వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నాయనా నీ లేఖన భాగాల్లో ఉన్న శ్రేష్టమైన విలువైన ఘనమైన అమూల్యమైన అతి రమ్యమైన మాటలు మాకు తెలియజేస్తున్నది కొందనాలు. అయ్యా నీ వాక్యంలో ఉన్న మాధుర్యాన్ని గ్రహించగలిగే బాధ్యత అయ్యా నీ సత్యాన్ని ప్రభు వెడగల చెవిని లోబడి మనసును దయచేయమని మా ప్రియుడు మా ప్రాణనాథుడని యేసయ్య శ్రేష్టమైన అతి విలువైన ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. దలుచనమా ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో నేను వీటి విషయమై మీతో మాట్లాడుచున్నాను. ఇక్కడ అంటున్నాడు ప్రతి వాడు కూడా సొంత భార్య ఉండాలి, సొంత భర్త ఉండాలి, వారి వారి ధర్మములను నడుచుకోవాలి అన్నాడు. నా ప్రియ దైవజనుమ దైవ లేఖనంలో చాలా అద్భుతమైన లేఖనం. ఈ పరిశుద్ధ గ్రంథము మనం ధ్యానిస్తూ ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సత్యాలు మనం గ్రహించినట్లయితే కుటుంబ విలువలు, మరి జీవిత విలువలు గమనించండి. భార్య విలువ, భర్త విలువ, పిల్లల విలువ, సమాజంలో ఎలా నడవాలి, ఎలా బ్రతకాలో కూడా దైవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఇక్కడ 3వ వచనం చదువుకున్నట్లయితే భార్య భర్తకు ఎలాగునో భర్త భార్యకును అలాగునే వారి వారి ధర్మాల పక్కన నడవాలి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దైవ గ్రంథంలో భార్య భర్తల అనుబంధం గురించి మాట్లాడుచున్నాం. భార్య ఎలాగూ భర్తకు లోబడి ఉండాలో, భర్త భార్యను ఎలా ప్రేమించాలో కూడా దైవలోకం చెప్తుంది. మన పితృడైన ఆదాములను జ్ఞాపకం చేసుకుంటే ఆదాము అవ్వలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాళ్ళిద్దరి మధ్యలో మనం చూస్తాం. మరి గమనించినట్లయితే భర్త భార్య కాక మునిపే వాళ్ళు దేవాది దేవుడు ఏం చేస్తాడంటే గమనించండి, ఆదాము ప్రక్కటి ఎముకల నుండి అవమను చేస్తాడు. అవమను చేసిన తర్వాత వారి భార్య భర్తలుగా వాళ్ళు మరి గమనించినట్లయితే ఏదైనా వనములో వాళ్ళిద్దరూ కూడా మరి దేవుని మహిమార్థంగా జీవిస్తున్నారు. వీళ్ళెంతమంది దేహము ఎలా ఉందో, వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళకేమీ తెలియదు. గమనించండి, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించారో వాళ్ళ మనోనేత్రాలు తిరుగుపడ్డారు. మనోనేత్రాలు తిరుగుపడగానే ఏమైంది, వాళ్ళకి సిగ్గు వచ్చేసింది. వాళ్ళకి సిగ్గు వచ్చేసేసి వాళ్ళు ఏం చేశారంటే మరి ఆకులను ఖచ్చితంగా తయారు చేసుకుని వస్త్రాల్లా కట్టుకున్నా. నా ప్రియ దైవజనులు వాళ్ళు వస్త్రాల్లో కట్టుకున్న తర్వాత ఆయన తర్వాత దేవాది దేవుడు వారిని పిలుస్తున్నాడు. అదమా 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 అదం అంటే అయ్యా నీ మాట విని నేను భయపడి చెట్టు చాటున దాక్కుంటేని అన్నాడు. ఎందుకు భయం వచ్చింది అంటే వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి వాళ్ళకి భయం వచ్చింది. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఆదాం అంటున్నాడు, అయ్యా ఈ స్త్రీ వల్ల నేను మరి ఆ పండు తిన్నానని మరి ఆదాము అవ్వ మీద చెప్తా. మరి అవ్వ ఏం చెప్తుందంటే ఈ సర్పం వల్ల నేను ఈ పండు తిన్నాను. అయితే దేవాది దేవుడు మనకు తెలియపరిచిన మాట ఏంటంటే అక్కడ ఒక శాపాన్ని ఇచ్చాడు. గమనించాడు, ఒక శాపం ఇచ్చాడు. అవ్వకేమో ఒక శాపం ఇచ్చాడు, కష్టపడి బిడ్డలను కానీ ప్రసవేదంతో బిడ్డలను కంటావు అంటాడు, నీ భర్త యందు నీకు వాంఛ కలుగును. అర్థమవుతుందా? నీ భర్త యందు నీకు వాంఛ కలుగును. మరి ఆదాముకి ఏమిచ్చాడు అంటే నువ్వు కష్టపడి ఈ భూమిని సేద్యము చేసి నీ పిల్లలను నీ భార్యను పోషిస్తావని అక్కడ చెప్పాడు. మరి సర్పంకి ఏం చెప్పాడు, పాముకి ఏం
నువ్వు పొట్టవలే, సాతానికి ఏం చెప్పాడంటే పొట్టవలే పాగుతావు, మన్ను తింటావు అని ఇలాంటి శాపాలు అక్కడ మనం చూస్తూ ఉంటాం. అయితే దేవాది దేవుడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే భర్త భార్యకి ఎలాగో ప్రాముఖ్యత, భార్య కూడా భర్తకు అలాగే ప్రాముఖ్యత. భార్య భర్తలు లేకుండా ఒంటరిగా ఉంటే కుటుంబం అనదు, కుటుంబం అనపడదు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నట్లయితే 5వ అధ్యాయం 22వ వచనం చూస్తున్నాడు, చూడొద్దులే మా టైం లేదు. 5వ అధ్యాయం 22వ వచనం చూస్తున్నట్లయితే అక్కడ అంటాడు, భర్తలారా భార్యలను ప్రేమించండి, భార్యలారా భర్తలకు లోబడండి, అది ప్రభు యొక్క ధర్మం అని చెప్తాడు. ఇక్కడ దేవుడి వాక్యం కూడా మనకు తెలియజేస్తుందంటే భర్త ధర్మాన్ని భర్త చేయాలి. ఏ ధర్మం? భర్త ఏం చేయాలంటే కష్టపడి భార్య బిడ్డలను పోషించాలి. భార్య అయితే భర్తలకు లోబడి ఎలా లోబడాలి? ఎలా లోబడి జీవిస్తూ తన ఇంటిని తన బిడ్డలను చూసుకుంటూ, అంతేకాదండి మరి గమనించండి, ఆ కుటుంబాన్ని దిద్దగలిగిన శక్తి సామర్థ్యత ఒక తల్లికి మాత్రమే ఉన్నది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే భర్త భార్యల గురించి మనం మాట్లాడుకున్నాం కదా, భర్త భార్య మాట వినకుండా లేకపోతే భర్త భార్య మాట వినకుండా ఉంటే ఆ కుటుంబం పెద్ద నరకం. భర్త ప్రేమికుడుగా లేకుండా భార్య లోబడే వ్యక్తిగా లేకపోతే ఎంత భయంకరమైన పరిస్థితి వస్తుందంటే అదొక పెద్ద నరకం కనపడుతుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే దైవలేఖనం మనకు బోధిస్తున్న సత్యం ఏమిటంటే భర్త ప్రేమించేవాడిగా ఉండాలి, సంపాదకుడుగా ఉండాలి, కుటుంబాన్ని బాధ్యతగా చూసుకోవాలి. కుటుంబానికి నాయకుడు ఎవరు అంటే భర్తే. భర్త బాధ్యతలు భర్త నెరవేర్చకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ, ఇష్టానుసారంగా మాట్లాడుతూ, ఇష్టానుసారంగా త్రాగుతూ, ఇష్టానుసారంగా తిరుగుతూ ఆ తర్వాత అధికారం చలాయిస్తే భార్య లోబడదు. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడి వాక్యం తెలియజేస్తుంది, ఈ సత్య గ్రంథం, ఆ దైవ గ్రంథం మనకు తెలియజేస్తుంది ఏంటంటే భార్య భర్తలు ఎలాగూ ఉండాలి. భర్త ప్రాధాన్యత ఏమిటి అని తెలుసుకోవాలి, భార్య ప్రాధాన్యత ఏమిటి అని తెలుసుకోవాలి, బిడ్డలు ఎలా పెంచుకోవాలో కూడా తెలియాలి. తెలియకపోతే ఈ సత్య గ్రంథాన్ని మనం అనుసరిస్తూ వాటిని పాటిస్తూ వాటిని అవలంబించుకుంటూ ఇంకా అజ్ఞానంలో ఉంటే మనం అంటాడు ఎరివాడా అంటాడు. నేను సంపాదిస్తున్నాను, నేను కూడగట్టుకుంటున్నాను, నేను అన్ని చేస్తున్నాను, కానీ భార్యను ప్రేమించకపోతే లేకపోతే బిడ్డలను ప్రేమించకపోతే లేకపోతే సమాజంలో విలువలు విశ్వసనీయత లేకపోతే వాటి వల్ల ప్రయోజనము లేదు. ఇలా జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏమిటంటే మన భర్త ఎలా ఉండాలి? ఒక అధికారిగా, ఒక ఉన్నతమైన శిరస్సుగా దేవుడు ఏర్పాటు చేశారు కాబట్టి ఆ భర్త అన్ని బాధ్యతలు చూసుకోవాలి. భార్య ఏం చేయాలంటే తన భర్తను ప్రేమించాలి, తన బిడ్డలను ప్రేమించాలి, భర్తకు లోబడి ఉండాలి. భర్తకు లోబడి ఉండడమే కాదండి, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే భర్తను పిల్లలను పాలించే వ్యక్తిగా ఉండాలి. అందుకంటే వాడు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును, మునురాలు తన చేతులతో తన పెరిగి వేసుకోను. ఒక స్త్రీని చూడగానే ఇల్లు చూస్తే ఇల్లాన్ని చూసినట్లేనండి. ఇల్లు ఎంత చక్కగా పెట్టుకుంటుందో ఇల్లాన్ని చూస్తే చెప్పొచ్చంట. ఇల్లు బాగకుండా ఇందులోకి వెళ్ళి మనం సువార్తలు చెప్పినా లేకపోతే అందరికి ప్రసంగాలు చేసినా బయట తీసుకొని అనేక విధంగా మనం బోధ చేసినా ముందు నీ ఇల్లు చెక్క పెట్టుకో అని అంటాం. అలాంటి పరిస్థితి మనకి రాకుండా అంటే ఎవరి ధర్మాలు వాళ్ళు పాటించాలి. దైవ గ్రంథం మనం చెప్తుంది భార్య భర్తల మధ్యలోనే కాదండి, దయచేసి జ్ఞాపకం చేసుకుంటే భార్య భర్తల మధ్యలో పిల్లలను కూడా మనం ఎలా సంరక్షించాలి. పిల్లల కోపం రేక ప్రభు యొక్క శిక్షణ బోధలో పెంచమన్నాడు. ఇవన్నీ మనం చేసుకోవడానికి టైం లేదు, కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆదాము తన భార్య ఇద్దరికి ఒక శాపం ఉంది. ఆ శాపము ఈ భూప్రపంచంలో ఉన్న వారి మీదకి వస్తూనే ఉంది. భర్త ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఏం చేస్తుంది? భార్య అతని గురించి ఆలోచిస్తుంది. తిన్నాడా, తినలేదా, ఎలా ఉన్నాడు ఒక వాంఛ అది శాపం అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ శాపకరమైన వాంఛ, ఆ భయంకరమైన శాపం ఆది తల్లిదండ్రులైన ఆదాము చేసిన దాన్ని బట్టే వచ్చింది. ఏడవది మనం జ్ఞాపకం చేసుకుంటే భర్త కష్టపడడు, భర్త ఏం చేయడు, అన్ని నాకు కావాలంటాడు, అధికారం చెలాయిస్తాడు. అలాంటి భర్త వల్ల ఆ భార్య ఎంతో విసిగిపోయి ఏసారిపోయి ఎంతో
నీ భర్తను నీవు రక్షించుకో. ఓ స్త్రీ, నువ్వు తెలియలేదా? నీ భర్తను రక్షించుకో. ఎలా రక్షించగలుగుతావు? త్రాగుబోతు భర్త, తిట్టుబోతు భర్త, మరి లోకంలో ఉన్న అనుసారంగా జీవించే భర్తను ఎలా మార్చుకోవాలి, ఎలా మార్చుకోవాలి, ఎలా మార్చుకోవాలంటే దేవుని లేఖనం చెప్తుంది, ఆ తల్లిగా లేకపోతే భార్యగా నీవు ఉన్నావు, నీవు ఏ కూర్చోవున మోకాడు అని ప్రార్థన చేయాలి. స్త్రీకి దేవుడు భారం పెట్టాడు. భారాన్ని మనం భారంగా ఎంచగా ప్రభువు యొక్క బాధ్యతగా మనం నెరవేర్చే వారు ఉండాలి. ఎలా చేయాలంటే రేయి మొదటి జామున కన్నీరు గార్చి మనం ప్రార్థన చేయాలి. మోకాళ్ళ కలిగి, మోకాళ్ళ జీవితం కలిగి ప్రభు దగ్గర ఏడవాలి, ప్రభు దగ్గర అంగలార్చాలి, ప్రభు దగ్గర కన్నీరు గార్చాలంటే మహాదేవుడు, మహోన్నతుడు దేవుడు ఒక రోజున భర్తను సరైన దారిలోనికి తీసుకొస్తాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడన్నాడు, నీ భర్తను రక్షించుకో. అయ్యా, నా రక్షించడం నాకు చేత కాదంటానికి వీలేదు. ఎందుకంటే భార్య సత్ప్రవర్తన ద్వారా భర్తను రాబడుతున్న దేవుడు వాక్యం చెప్తాడు. భార్య సత్ప్రవర్తన, భార్య యోగ్యమైన ప్రవర్తన ద్వారా ఏదో ఒక రోజున మారతాడు. ఇప్పుడు మారకపోయినప్పుడు కూడా ఏదో ఒక రోజున మారతాడని దేవుడు వాక్యం తెలియజేస్తాడు. దయచేసి దైవ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే ఇదే 7వ అధ్యాయము గమనించేది 30 వచనం అంటాడు. ఇక్కడ చాలా శ్రేష్టమైన మాట. చూడమ్మా, చదువు మాటను చూస్తున్నట్లయితే, భార్యను కలిగిన వారు భార్యలు లేనట్లుగాను ఏడ్చువారు ఏడవనట్లుగాను ఉండాలంట. ఏడ జ్ఞాపకం చేసుకుని ఇంకో మాట అంటాడు, చాలా దివ్యకరమైన మాట. నా భర్త నన్ను చాలా ప్రేమిస్తున్నాడు, నా భర్త నన్ను ఏంటంటే చాలా ఇష్టమని సంబరపడిపోతూ ఉంటారు ఒక్కో స్త్రీ జ్ఞాపకం చేసుకుంటే వాడు ఉల్లాసం వల్ల ఆ ఇదిని బట్టి మనం హద్దులకు ఏమంటారంటే వాళ్ళు లోకంలో పల్లెకులు పోతారు. కానీ ఇక్కడ దేవుడి వాక్యం చెప్తుంది, భార్య భర్తకి ఎలా వాళ్ళు ధర్మాలు చెప్తూ కూడా ఇక్కడ అంటాడు, భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్లుగాను, భర్తలు కలిగిన వారు భర్తలు లేనట్లుగా ఉండమని. ఏంటి ఈ విధానం అంటే, నా ప్రియ సోదరి, ఈ భూమి మీద బ్రతికినంత కాలమే భర్త భార్యల మధ్య అనుబంధం. చనిపోయిన తర్వాత ఏంటైపోద్ది? భర్త చనిపోయాడు, భార్య పరిస్థితి ఏంటి అంటే పరమందున్న భర్త, సృష్టికర్త భర్తను మనం ఆశ్రయించే వారిగా ఉండాలి. అంటే చాలా శ్రేష్టమైన మాట అంటాడు, భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్లుగా ఉండాలంట, భర్తలు కలిగిన వారు భార్యలు లేనట్లుగా ఉండాలంట. అది ఎలా కలిగి ఉండాలంటే సృష్టికర్త అయిన వాణిని, సృష్టికర్త అయిన దేవుని మనం ఆహ్వానించుకోవాలి. మనకు పరమ భర్త అయిన యేసయ్య మనం ఆహ్వానించుకోవాలి. పరమందున్న దేవునితో మన సహవాస సంబంధం కలిగి బ్రతకాలి. నాకు అన్నీ ఉన్నాయి నా 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 అనుకుంటే ఒక రోజున మోసపోతావు, దేవుడు ఎక్కరించబడ్డావు. ఎందుకంటే ఈ లోక సంబంధమైన బంధాలు కొద్ది కాలమే, కొద్ది రోజులే. ఇది యాత్ర జీవితం, ఇది ప్రయాణం. ఇది ఎప్పుడు ఆగిపోతుందో, ఎప్పుడు బెరగవుతుందో, ఎప్పుడు క్షణంగా మరి గమనించండి, పరిస్థితులు మారిపోతే తెలియదు. కాబట్టి భర్త ఉన్నారంటే ఈ భర్తను బట్టి పొందున్నాను, భార్య ఉందండి ఈ భార్యను బట్టి నీకు ఉన్నా, ఈ పిల్లలు ఉన్నారు అందరిని బట్టి పొందున్నాను, ఈ ఆస్తులు ఉన్నాయండి అందరిని బట్టి పొందున్నాను. వాటన్నిటికీ వేసేయడానికి చెప్పాను. కానీ వీటిని బట్టి మనం సంతోషించేవారుగా, గొంతులు వేసేవారుగా ఉండకూడదు. మన ధర్మాలు మనం పాటిస్తూ మనం ఎలా ఉండాలంటే పరమందున్న దేవునికి మనం ఏం చేయాలంట, లోబడి బ్రతకాలి. ఒక కుటుంబం జీవితం విలువల విశ్వసనీయత కలిగి ఉండాలంటే క్రమబద్ధమైన జీవితం కలిగి ఉండాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలి. కుటుంబ యజమానుడు ఎంత క్రమంగా ఉంటారో వీళ్ళందరూ క్రమంగా ఉంటారు, భార్య క్రమంగా ఉంటుంది. గమనించాడు, ఎక్కడ 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 ఏంది కూడా చక్కబడతాయి. ఒక క్రమం లేని భర్తతో భార్య బాధపడుతుంది, క్రమం లేని భర్తతో, త్రాగుబోతు భర్తతో, తిట్టుబోతు భర్తతో, తిరిగిపోతే భర్తతో, వ్యభిచార కాంక్ష కలిగిన భర్తతో భార్య బాధపడుతుంది. ఆ బాధను బట్టి ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. ఏమంటున్నాడంటే, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి, భర్తలారా మీ భార్యను ప్రేమించుడి, అంతేకాదు వారి కొరకు ప్రార్థన చేయండి అంటున్నాడు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మన ఇల్లు కట్టబడాలన్నా, మన సంఘం కట్టబడాలన్నా, మన ప్రాంతంలో దీవెనకరంగా మన బిడ్డలు ఉండాలన్నా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన వల్లే సాధ్యం, ప్రార్థన వల్లే సాధ్యం కనుక మనం ఎప్పటికప్పుడు ప్రమోషన్లు ప్రార్థన చేయాలి. ఇంకా దైవ గ్రంథంలో చూస్తున్నది ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాం. చూడండి, దైవ గ్రంథంలో చాలా చాలా శ్రేష్టమైన మాటలు, విలువైన మాట మనకు తెలియజేస్తున్నాడు. ఆ మాటలు తెలియజేస్తూ నేను ముగిస్తాను. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24 వచ్చింది చూసినట్లయితే, సంఘము క్రీస్తులకు లోబడినట్లుగా భార్యను కూడా భార్యను కూడా ప్రతి విషయంలోనూ తన సొంత పురుషుల
లేకపోతే నువ్వెలా ఉన్నావంటే దేవుడికి వ్యతిరేకముగా, లేకపోతే దేవుడికి వ్యతిరేకమైన కార్యములు చేసే వ్యక్తిగా ఉన్నావు. నా ప్రియ దైవజనుడా, నా ప్రియ సహోదరుడా, దేవుడి వాక్యం తెలియజేస్తుంది చాలా దీవెనకరమైన మాట. సంఘమునకు క్రీస్తు లోబడి ఉన్నట్లుగా, క్రీస్తుకు మనం ఎలా లోబడి ఉన్నాము, యేసు ప్రభు సన్నిధికి వచ్చి మనం ఎలా ప్రార్థన చేస్తున్నాము, మొదటిగా మన ఇంటిలో మన భర్తకు లోబడి ఉంటాం. లోబడి ఉండకుండా నేను ప్రార్థన చేస్తున్నాను, నేను ఏదైనా సాధిస్తాను, ఏదైనా చలామిస్తాను, ఏదైనా చేస్తానంటే దేవుడు అంటాడు, నువ్వు ఏమన్నావు, అక్రమంగా జీవిస్తున్నావు, సక్రమంగా జీవించలే, క్రమబద్ధమైన జీవితం లేదు కనుక నీ ప్రార్థన నేను ఆలకించను. నా ప్రియ సహోదరి, మన జీవితంలో మనం ఎలా ఉన్నాం, మన కుటుంబ జీవితం ఎలా ఉంది? ఒకవేళ మనము లోపడే మనస్తత్వం లేకపోతే, మన బిడ్డలను ప్రేమించే మనస్తత్వం లేకపోతే, దేవుడికి వ్యతిరేకంగా నడుస్తూ ఉంటే, దేవుడి వాక్యం ఈరోజు మనతో మాట్లాడుచున్నది. ఏమంటున్నాడంటే, ప్రభుకి ఎలా లోబడ్డామో మన యజమాని కూడా మనం లోబడి ఉంటాం. ఆ త్రాగుబోతుకి ఎలా లోబడి ఉండమంటామంటే అది ప్రార్థన ద్వారా మనకు సాధ్యమవుతుంది, కానీ మానవుల వల్ల మనకు సాధ్యమో కాదు. మన ప్రార్థన ద్వారా ఆయన పాదాలు పట్టుకొని ఆయన సంగం తగ్గించుకొని ప్రభు దగ్గర కన్నీరు కార్చడం వల్ల మనకు లోబడే మనసు, దీన మనసు, దయాళత్వం, ప్రేమ, సహనం, సద్గుణాలు వస్తాయి. లేకపోతే మనకేమొస్తుందంటే కోపం వస్తుంది, క్రోధం వస్తుంది, లేకపోతే ఆవేశం వస్తుంది, ఆందోళన వస్తుంది. ఏం జరుగుతుందో మనకి తెలియనే తెలియదు, ఎలా వెళ్ళిపోతుందో. కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది, భార్య భర్తకు లోబడి ఉండాలి, భర్త భార్యను ప్రేమించాలి. అది ప్రభువు యొక్క ధర్మం, ప్రభు చెప్తున్న నిబంధన. ఏ కుటుంబం అయితే ఉంటుందో ఆ కుటుంబాన్ని పరమంతున్న దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ఏం చేస్తాడంటే అంచెలంచెలుగా దీవిస్తాడు. అంచెలంచెలుగా దీవించాలంటే ఎవరో ఒకరు కూడా దేవుని పాదాలు పట్టుకోవాలి, ప్రభు దగ్గర ఏడవాలి, ప్రభు దగ్గర మొరపెట్టాలి, ప్రభు సన్నిధిలో గోచాడాలి. అలా చేసినప్పుడు పరమంతున్న దేవుడు చూస్తాడు. ఒక రోజున పట్టబడతారు, ఒక రోజున భార్య అయినా భర్త అయినా ఒక రోజున మార్పు చెందుతుంది. మార్పు చెందాలంటే మన ప్రభు యేసయ్య యొద్దకు రావాలి. లోక సంబంధంగా మనుషుల యొద్దకు, లోక సంబంధమైన మనుషుల యొద్దకు వెళ్ళినందుకు కూడా ప్రయోజనం లేదు. కానీ పరమంతున్న దేవుడు ఎందుకు నీవు వచ్చినట్లయితే పరమంతున్న దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి గమనించినట్లయితే 5వ అధ్యాయము చదవండి. 5వ అధ్యాయము 32వ వచనం చూసినట్లయితే చాలా శ్రేష్టమైన మాటలు తెలియజేస్తున్నాడు. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ మర్మము గొప్పదియు అయితే నేను క్రీస్తుని గురించి, సంఘమును గురించి చెప్పుచున్నాను. ఏదో జ్ఞాపకం చేసుకుంటాడు. చాలా దీవెనకరమైన మాట. ఈ మర్మము గొప్పది, ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి, సంఘాల గురించి చెప్పుచున్నాను. మెట్టుకు మీరు ప్రతి పురుషుడును ఎలా ఉండాలంటే, ప్రతి పురుషుడు తనకు వలె తన భార్యను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంటే తన శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటున్నాడో అలా ప్రేమించాలి. వీళ్ళ జ్ఞాపకం చేసుకుంటే కింద వచ్చిందంటాడు, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఎలా ఉండాలి, భయము కలిగి. ఇక్కడ చూస్తున్నట్టు చాలా శ్రేష్టమైన మాట. తన పిల్లలను, తన బిడ్డలను, భర్తను ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. అలా ఉండాలి అంటే మన శక్తి, మన బలం కాదు. దేవుని పాదాలు చెంత చేరి, ప్రభా నా కుటుంబాన్ని కట్టయా, నా కుటుంబంలో సమాధానం దయచే, నా కుటుంబంలో నెమ్మది దయచే, నీవే సహాయకుడు, నీవే నీవే నీవే. దైవ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నారు, గమనించండి. అబిగేలు ఎలాంటి భర్త, మూర్ఖుడంట, అతడు త్రాగుబోతుంట, వ్యభిచారం దేవుని వాక్యం చెప్తుంది. భయంకరమైన వ్యక్తి అయినప్పుడు కూడా దీన మనసు కలిగి ఆమె సౌందర్యవంతురాలని, దేవునికి ఎంతో ప్రియమైన వ్యక్తిని దైవ గ్రంథంలో చూస్తున్నాం. మన జీవితాల్లో మూర్ఖుడైన భర్త కొడుకు ప్రార్థన చేసింది, దావీదు ఉగ్రత నుండి తప్పించబడింది. నా ప్రియ సోదరి, మన జీవితంలో మనము కూడా మనం ఎలా ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం, ఒక్కసారి మనం పరిశోధన చేసుకోవాలి. మనం లోబడి ఉంటున్నామా? లోబడి ఉంటున్నాం, ప్రభువుకు లోబడి ఉంటున్నాం. మన పరమందున ప్రభువుకి ఎలా లోబడి ఉన్నామో, పరలోకమందు దేవునికి ఎలా లోబడి ఉన్నాం, భర్త కూడా లోబడి. నేల మట్టుకు తగ్గించుకొని, ఒకవేళ నీ భర్త త్రాగుబోతే దేవుని దగ్గర అడగు. నీ భర్త వ్యతిరేకంగా బూతులు, వేస్ట్ మాటలు, వృధా మాటలు, నిందలు, అపనిందలు మోపుతుంటే ప్రభు దగ్గర అడుగు. ఏదైనా దేవుడికి అసాధ్యమైంది లేదు. ఏ రోజు ఒక రోజున నీ కన్నీరు చూస్తాడు పరమంతుని దేవుడు, ఆ భర్తను మారుస్తాడు. దేవుడి మహిమార్థంగా జీవిస్తాం. అలా జీవించాలంటే నీవు తగ్గించుకొని, నేల మట్టుకు తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా
గడిపినట్లయితే పరమందున్న దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నీతిని జ్ఞాపకమైన దేవుడు మనకు సహాయం చేస్తాడు. అది సహాయం అంటే కృపాడి సమాధానం మనం పొందుకోవాలని ప్రభువైన యేసయ్య నామములో తెలియజేస్తూ ఈ లేఖన భాగాల దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. తల వంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం పాల్గొనడుగా. దేవా దేవా మా దేవుడు నీవే నాన్న. లేఖన ద్వారా మీరు మాతో మాట్లాడారు యేసయ్యా. మీరు మాట్లాడే మాటలు మా హృదయాలు పదిలిపరుచుకున్నామయ్యా. అయ్యా మా జీవితంలో మేము ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు, ఏమి చేయాలో, ఏమి చేయకూడదు మాకు నేర్పించండి అయ్యా. ఈ దైవ గ్రంథం, సత్య గ్రంథంలో ఉన్న మాటలు మా హృదయాలు పదిలిపరుచుకొని వాక్యానుసారంగా జీవించడానికి భాగ్యం దయచేయండి. వాక్యానుసారంగా అడుగులుగా భాగ్యం దయచేయండి. స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించండి. ఈ వర్షంలో బిడ్డలను కూడా దీవించండి, ఆస్వాదించండి. మరి విశేషాన్ని కృపాక్షేమంతో నింపి బలపడి స్థిరపరచమని మా ప్రియుడు, మా ప్రాణనాథుడైన యేసయ్య శ్రేష్టమైన దిగువైన ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.